ప్రజాస్వామ్య వ్యవస్థకి మూల కారణమైన ఓటు హక్కును బీజేపీ ప్రభుత్వం హరిస్తుందని, దీనిపై కాంగ్రెస్ అగ్రనాయకుడు రాహుల్ గాంధీ పోటీ చేస్తున్నారని, ఆ పోరాటానికి హుజూరాబాద్ కాంగ్రెస్ పార్టీ ముందు వరుసలో ఉంటుందని హుజూరాబాద్ కాంగ్రెస్ పార్టీ నియోజకవర్గం ఇన్ఛార్జి వడితల ప్రణవ్ అన్నారు. శుక్రవారం రోజున వీణవంక మండల కేంద్రంలో నూతనంగా కాంగ్రెస్ పార్టీ కార్యాలయాన్ని ఆయన మండల కాంగ్రెస్ నాయకులతో కలిసి ప్రారంభించారు. ఈ సందర్భంగా వివిధ గ్రామాల నుండి పెద్ద ఎత్తున కాంగ్రెస్ పార్టీ నాయకులు స్వాగతం పలికారు. అనంతరం ప్రణవ్ మాట్లాడుతూ వీణవంకలో పార్టీ కార్యాలయాన్ని ప్రారంభించడం పట్ల సంతోషంగా ఉందని, ప్రజలకు మరింత సేవ చేసేందుకు పార్టీ కార్యక్రమాలను ప్రజల్లోకి తీసుకువెళ్లేందుకు ఈ కార్యాలయం ఉపయోగించుకోవాలని సూచించారు. దేశంలో బీజేపీ పార్టీ ఏ విధంగా ఓటు చోరీ చేస్తుందో రాహుల్ గాంధీ వివరించి చెప్పారని, దీనిపై ఎన్నికల సంఘం స్పష్టమైన ఆధారాలు ఇవ్వాలని కోరారు. రాష్ట్ర వ్యవహారాల ఇన్ఛార్జి మీనాక్షి నటరాజన్, పీసీసీ అధ్యక్షులు మహేష్ కుమార్ గౌడ్ ఆదేశాల మేరకు రాష్ట్రంలో గ్రామాన సంతకాల సేకరణ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నామని, దాంట్లో భాగంగా హుజూరాబాద్ నియోజకవర్గంలో వీణవంకలో మొదలు పెట్టామని అన్నారు. ఈ మేరకు డిక్లరేషన్ ఫామ్ పై ప్రణవ్ సంతకం చేసి డీసీసీ కార్యాలయానికి పంపారు. అదేవిధంగా బూత్ స్థాయి నుండి గ్రామాన సంతకాల సేకరణ కార్యక్రమాన్ని చేసి పంపాలని, దీన్ని 5 రోజుల్లో పూర్తి చేయాలని కోరారు. ప్రజల్లో ఓటు చోరీపై విస్తృతంగా ప్రచారం చేయాలని అన్నారు. ఈ కార్యక్రమంలో వీణవంక మండల నాయకులు పాల్గొన్నారు. బీసీ రిజర్వేషన్లపై కాంగ్రెస్ పార్టీకి చిత్తశుద్ధి ఉందని, దానికోసం స్థానిక సంస్థల ఎన్నికల్లో రిజర్వేషన్ ఇచ్చామని, బీసీలకు 42% ఇచ్చే వరకు కృషి చేస్తామని అన్నారు. కాంగ్రెస్ పార్టీ బీసీల కోసం కొట్లాడుతుంటే బీజేపీ బీఆర్ఎస్ పార్టీలు లోపాయికార ఒప్పందంతో ప్రజలను మభ్యపెడుతున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఎన్నికల్లో బీసీలకు 42% రిజర్వేషన్ ఇచ్చాకే ఎన్నికలకు వెళ్తామని పీసీసీ అధ్యక్షులు మహేష్ కుమార్ తెలిపారని, ఇది కాంగ్రెస్ పార్టీ చిత్తశుద్ధి అని అన్నారు. కాంగ్రెస్ పార్టీలోకి చేరికలు. వీణవంక మండలం పరిధిలోని మల్లన్నపల్లి, గన్ముక్ల గ్రామాల నుండి పెద్ద ఎత్తున బీజేపీ బీఆర్ఎస్ పార్టీల నుండి పలువురు కాంగ్రెస్ పార్టీలో చేరారు. ఈ మేరకు పార్టీ కండువా కప్పి పార్టీలోకి ఆహ్వానించారు. ప్రణవ్ కష్టపడ్డ ప్రతి కార్యకర్తను పార్టీ గుర్తిస్తుందని, ప్రభుత్వ కార్యక్రమాలను ప్రజల్లోకి బలంగా తీసుకువెళ్లాలని సూచించారు. ఈ కార్యక్రమంలో వీణవంక మండల స్థాయి నాయకులు పాల్గొన్నారు. ఈ యొక్క మండల పార్టీ అధ్యక్షుడు అని చెప్పి మన రాహుల్ గాంధీ గారు 2023 ఎన్నికల ప్రచారానికి వచ్చినప్పుడు కామారెడ్డిల డిక్లరేషన్ అనేది మన కాంగ్రెస్ పార్టీ ప్రజల ముందు తీసుకొచ్చింది. మరి మన ప్రభుత్వం వచ్చిన తర్వాత ఇచ్చిన మాట ప్రకారం 42% రిజర్వేషన్కి ఏమేమి కావాలి బిల్లులు పాస్ చేసుకున్నాము, ఆర్డినెన్సులు పాస్ చేసుకున్నాము. మన అన్నిటికంటే ముఖ్యంగా ఎంపరికల్ డేటా అంటే సర్వే, కులగణ సర్వే కూడా మనం చేయించి మన జియో కూడా రిలీజ్ చేసుకున్నాం. దాని అన్నిటినీ మరి నోటిఫికేషన్ కూడా ఇచ్చుకున్నాం. అంటే కాంగ్రెస్ ప్రభుత్వానికి పార్టీకి చిత్తశుద్ధి ఉంది కాబట్టి ఒక్కొక్కటిగా సిస్టమేటిక్గా స్టెప్ బై స్టెప్ చేసుకుంటూ మనం వస్తే, కొంతమంది ఎవరైతే రేపు ఎలక్షన్లు జరిగితే మరి రిజర్వేషన్ 42% వస్తే మరి బీఆర్ఎస్ బీజేపీ బాగా ఉనికుండదు. ఇక్కడ వాళ్ళు ఇచ్చిన మాట ప్రకారం ప్రతి ఒక్కటి చేసుకుంటూ పోతున్నారు సంక్షేమ పథకాలతో పాటు. మరి ఈ రిజర్వేషన్ ఎందుకు రాజకీయాలకి కాకుండా రేపు ఉద్యోగానికి కానివ్వండి, చదువుల్లో కానివ్వండి, ఇదంతా మనకి ఉపయోగపడుతుంది. బీసీ బిడ్డలు రేపు రానున్న భవిష్యత్తు తరాలకు ఇది ఉపయోగపడుతుంది అని ఒక మంచి ఆలోచనతో మన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు మరి ధైర్యంతో అనేక సార్లు మన బీసీ నాయకులు అన్నారు, ముఖ్యమంత్రి ఒక రెడ్డి సామాజిక వర్గానికి చెందిన మరి మా బీసీ నాయకుల్లాగా అతను భావించి వచ్చిన వెంబడే వ్యతిరేకాలు వచ్చినా ఏది వచ్చినా ఇచ్చిన మాట ప్రకారం కట్టుబడి ఉంటా అని చెప్పి మన 42% రిజర్వేషన్ తీసుకొచ్చి మనం ముందుకు వస్తే, ఈనాడు బీఆర్ఎస్ బీజేపీ రెండు కలిసి మరి దాన్ని అడ్డుకునే ప్రయత్నం చేసింది. కానీ నిన్న మహేష్ కుమార్ గౌడ్ గారు అన్నారు, మన పీసీసీ అధ్యక్షులు, ఏదేమైనా న్యాయంగా పోరాడతాం, ఇంకా లీగల్ ఒపీనియన్ తీసుకుంటాం, ఇంకా ఏమేమి కావాలో చేసుకొచ్చి మరి మన బీసీలకు 42% రిజర్వేషన్ ఇచ్చే బాధ్యత మన కాంగ్రెస్ పార్టీ తీసుకుంటుందని మనం తెలియజేస్తున్నాం. ఇంకో మాట కూడా అన్నారు, మన ముఖ్యమంత్రి గారు అసెంబ్లీలో మాట చెప్పింది, ఇవన్నీ చేసినా వీళ్ళు ఈ 2 పార్టీలు దొంగ పార్టీలు అడ్డుకుంటాయి. పార్టీ మన రాష్ట్ర ప్రభుత్వం, అది కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వంలో ఉన్నా బీఆర్ఎస్ ప్రభుత్వంలో ఉన్నా యూరియా ఇచ్చేదోరు కేంద్ర ప్రభుత్వం ఇస్తుంది. ఇది ఎవరు అందరు తెలిసిన విషయం. ఇప్పుడు నేను చెప్తలేను, మన ఎంపీ రఘునందన్ రావు గారు మీడియాలో చెప్పింది, వారే స్వయాన చెప్పింది. ఏమని,
యూరియా ఇచ్చేది టీఆర్ఎస్ గవర్నమెంట్లో మేమే ఇచ్చినాం, ఇప్పుడు కాంగ్రెస్ ప్రభుత్వంలో కూడా మేమే ఇవ్వాలే, సమస్య ఉంది అందుకే ఇవ్వలేకపోతున్నాను ఖుద్దు బీజేపీ ఎంపీ వాళ్ళ నాయకుడే చెప్పి. మరి మన దగ్గర ఉందా? పక్కన ఆంధ్రప్రదేశ్లో ఉంది, ఆ ఎన్డీఏ కూటమినేనా, బీజేపీ టీడీపీ ఎన్డీఏ కూటమినేనా, దాంట్లో ఉంది, పంజాబ్లో ఉంది, మధ్యప్రదేశ్లో నీకు ప్రాబ్లం వచ్చింది. వాళ్ళు 10 ఏళ్ళు ఉన్నారు, వాళ్ళ దోకా కాడనే మనం రిలీజ్ చేసినాం. ఇల్లులు ఇచ్చిండ్రా, ఇయ్యలే. 3 ఎకరాల భూమి ఇచ్చిండ్రా, మరి ఇయ్యలే. కనీసం డిఎస్సి నోటిఫికేషన్ పెట్టి మన పిల్లలకు ఉద్యోగాలు పెట్టినరా, చేయలే. మరి ఇవన్నీ నేను ఉదాహరణ చెప్తున్నా, కార్డు కూడా మళ్ళీ మీ అందరికి మనందరం పంచాలి, చెప్పాలి, దానికి అవగాహన తీసుకురావాలి. సో ఈ రకంగా మనం బ్రహ్మాండంగా సర్వే రిపోర్ట్లలో కూడా కాంగ్రెస్ పార్టీ బ్రహ్మాండంగా ఉందని చెప్పి మొత్తం మన సర్వే రిపోర్ట్ వచ్చింది. ఇంకా వీణవంక మండల్లో కూడా నేను చెప్తున్నా, ఇక్కడ ఉన్న మా కాంగ్రెస్ పార్టీ మిత్రులకు నాయకులకు అందరికీ, కాంగ్రెస్ పార్టీ వీణవంకాల చాలా బలంగా ఉంది, బ్రహ్మాండంగా ఉంది, మన నాయకత్వం బ్రహ్మాండంగా ఉంది, మీరు ఊర్లలో బ్రహ్మాండంగా పనిచేస్తున్నారని చెప్పి మంచి రిపోర్టు పీసీసీ గారి దగ్గరికి పోయింది. అందుకే కౌశిక్ రెడ్డి భయపడుతున్నాం. అందుకే అందరికీ మన పార్టీ వాళ్ళకి వాళ్ళ పార్టీ నాయకులతో మీ దగ్గరికి పంపిస్తున్నాడు, మాట్లాడిపిస్తున్నాడు. ఎందుకు? వాళ్ళు ఏదో వచ్చి మాట్లాడితే ఏదో ఫ్రెండ్షిప్ కోసం కాదు, అందరు గుర్తుపెట్టుకోండి. వాళ్ళు భయపడి కోవట్ రాజకీయాలు చేద్దామని చెప్పి మీ దగ్గరికి పంపడం ప్రయత్నం చేస్తుంది. జాగ్రత్తగా ఉండండి.